ఈరోజు మీకు గుత్తొంకాయ చూపిస్తున్నా. గుత్తొంకాయ తెలుసు కదా, అన్ని కూరలలో మహారాజు గుత్తొంకాయ. వంకాయ కర్రీ అంటేనే వంకాయ అంటేనే, కాబట్టి నేను గుత్తొంకాయ చూపిస్తున్నా. ఈరోజు స్పెషల్ చూడండి, చేయండి. నాలాగా చాలా 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 వెజిటేబుల్ల మసాలా కర్రీ అంటే నాకు గుత్తొంకాయ అంటే చాలా ఇష్టము. చేద్దాం, ఓకేనా. దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, సాజీరా, కొంచెం మెంతులు తీసుకున్నాను అనమాట. తర్వాత ఎండుమిర్చి, తర్వాత కాజు, బాదము, ఎండు కొబ్బరి, పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు, కొంచెం చింతపండులో వాటర్ వేసి పెట్టుకుందాము. కొద్దిసేపు నానుతుంది మనం ఇవన్నీ రెడీ చేసుకునేంత వరకు, ఓకేనా. కొంచెం హీట్ అయిపోయింది కదా, ఫస్ట్ పల్లీలు వేసేసుకుంటున్నా. పల్లీల తర్వాత కొబ్బరి వేసుకుంటున్నా, తర్వాత నువ్వులు వేసేసుకుంటున్నాను అనమాట. ధనియాలు, ఇది చెక్క, ఇలాచి అన్ని వేసేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇది కాజు, బాదం అనేది వేయించుకోవచ్చు, లేకపోతే పేస్ట్ చేసుకున్నా పర్వాలేదు. వేయించుకోవాలని ఏం అవసరం లేదు. కొద్దిగా గసాలు వేసుకున్నా, కొంచెమే. ఇవి గసాలు ఇందాక నేను వీడియోలో క్లిప్ అనేది రాలేదు, దానికోసం అనేసి చూపిస్తున్నా. కొద్దిగా ఇష్టం, అది గసాలు కూడా ఆప్షన్, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోయినా వేయకపోయినా పర్వాలేదు. కొంచెము మనకు పల్లీలు బాగా వేగాలి కదా, ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. వేగిన తర్వాత మనం ఇది మంచిగా పౌడర్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, కొంచెం వేగని అంటాం. కారం వేసిన తగినంత, మీరు ఇష్టము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నా, కల్లుప్పు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది అనమాట. దానికోసం అనేసి దొడ్డుపు వాడుతున్నా. అంత వేసుకొని పేస్ట్ చేసిన కదా, తర్వాత ఉప్పు కారం వేసేసి మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం కలిసిపోయింది, చూడండి ఇట్లా కలిసిపోవాలి. మొత్తం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది తీసేసుకుందాం. ఇళ్ళకిని పేస్ట్ తీసేసిన తర్వాత మళ్ళీ మనము టమాటా పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ 2 చేసుకోవాలన్నమాట. అవి కూడా వేసుకొని చేద్దాం. టమాటా వేసుకున్నాం కదా, టమాటా తర్వాత ఉల్లిపాయ వేసేసుకున్నాము. ఇది ఉల్లిపాయ కొంచెం పేస్ట్కి, కొంచెము ఆనియన్ డీప్ చేసుకోవడానికి, అది ఆఫ్ ఇది ఆఫ్ ఉంచుకున్నా. చేద్దాం. స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకున్నా, కొంచెం జీలకర్ర ఆవాలు వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసేసుకుందాం. కొంచెం ఎండుమిర్చి వేసేసుకుందాం. ఇది బాదం, కాజు మంచి పేస్ట్ చేసుకుందాము. వాటర్ వేసుకొని చేసుకుందాం. అది కొంచెము ఎండుమిర్చి కూడా కాగింది కదా, ఇప్పుడు ఆనియన్ వేసేసుకుందాము. ఆనియన్ వేసుకొని కొంచెం వేగాలి. ఆనియన్ అనేది మంచిగా కొంచెం కలర్ అనేది చేంజ్ కావాలి. చేంజ్ అయ్యే వరకు వేయించుదాము. వాటర్లో నేను దొడ్డుప్పు అనేది వేసేసుకుంటున్నా. ఇప్పుడు వంకాయలు రెడీ చేసుకుందాము. వంకాయ అనేది ఇట్లా కాట్లు పెట్టుకోవాలి మనము. గుత్తొంకాయకు ఇట్లా పెట్టుకొని ఇలా వాటర్, ఉప్పు వేసుకున్నాం కదా ఇందాక, సాల్ట్ అందులో వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కట్ చేసేసి మసాలాను పెట్టుకోవడమే చూపిస్తా. ఇట్లా వంకాయ కోసుకున్నాం కదా ఇందాక, ఇదంతా ఇట్లా వాటర్ తీసేసుకొని, ఇది మంచి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ ఇందాక రుబ్బుకున్నాం కదా మసాలా పేస్ట్ అంతా, అది ఇందులో పెట్టుకొని స్టఫ్ చేసుకోవాలి మంచిగా. ఇక్కడ లోపల వరకు మంచిగా పెట్టుకోవాలి. ఇది మొత్తము నానుతుంది అనమాట. మనం వంకాయలో పెట్టుకుంటే వంకాయకి పడుతుంది. ఇది మసాలా అనేది వంకాయకు పడితేనే టేస్ట్ వస్తుంది వంకాయ, లేకపోతే వంకాయ టేస్ట్ రాదు. మనం ఇట్లనే పెట్టుకోవాలి, దీంట్లో నింపుకొని చేసుకోవాలి. అసలు చప్పగా ఉంటుంది లేకపోతే వంకాయ. అట్లా కూడా వేసుకుంటారు కొందరు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటారు అనమాట. చింతపండు అనేది బాగా పిసుక్కుంటున్నా. కొందరైతే ఇదే మసాలాలో కూడా వేసేస్తారు అనమాట. మసాలాలో కూడా వేసి పేస్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. నేనైతే ఇట్లనే కొంచెం పిప్పి అనేది తీస్తాను అనమాట.
తీసి ఇది వాటర్‌తోని మనము గ్రేవీకి కావాల్సిందంతా వాడేస్తాననమాట. ఇది నేనెందుకు ఇది ఏస్తలేనంటే ఇది కొంచెం పాత చింతపండు అయిపోయింది గదా! మనకు మళ్ళా పులుపు ఎక్కువైపోతదనేసేసి నేను కొంచెము ఇది అనేది చింతపండు అనేది ఏసి రుబ్బుతలేననమాట. అందుకే ఇది రసం తీసుకుంటున్నా. ఈ చింతపండు మనది కొత్తదైతేనేమో మంచిగా అందులో ఏసి మిక్స్ చేసుకుంటే బావుంటది. ఇప్పుడు అంత పాత చింతపండే వస్తది. కొంచెం పుల్లగుంటది కాబట్టి నేనిట్లా చేస్తున్నా. పులుపు ఎక్కువ కాకుండా. కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఏసేసి కొద్దిగా పసుపేసేద్దాము. పసుపేసి మంచిగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన అనేది పోవాలి. ఇది పోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అది కొంచెం వేగిన తర్వాత ఇది టమాటా ఆనియన్ వేసేసుకుందాం. అది వేగని కొంచెం పచ్చివాసన ఇది ఆనియన్ టమాటా పేస్ట్ ఇందాక వేసుకున్నాం కదా అది వేసేస్తున్నాం. ఈ పచ్చివాసన మొత్తం పోవాలన్నమాట. బాగా టమాటా అనేది ఈ ఉల్లిపాయ అనేది పచ్చివాసన పోవాలి. పోయేంత వరకు వేగని. ఇప్పుడు ఈ వంకాయలు వేసేసుకుందాం. ఇలా కొంచెం పచ్చిమిర్చి వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం వేగిన తర్వాత పేస్ట్ వేసేసుకుందాం. ఇప్పుడు మిగతా పేస్ట్ వేసేసుకున్నాము. ఇందాక ఇది మా వంకాయలో పెట్టినాం కదా ఆ పేస్ట్ వేసేసుకుందాం. ఇందాక మనము కాజు బాదం పేస్ట్ వేసుకున్నాం కదా ఆ కాజు బాదం పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇంతకుముందు చింతపండు అనేది తీసుకున్నాం కదా రసము ఆ వాటర్ అంతా వేసేస్తున్నాం. వేసుకొని ఇది కడిగేసుకున్నాను అనమాట. మొత్తము క్లీన్గా వాటర్ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత చూద్దాం కర్రీ. మొత్తం ఆయిల్ మొత్తం మీదికి వెళ్ళేంత వరకు ఉడకాలి. ఇది వంకాయ మొత్తం ఉడికిపోవాలి. ఇంకా చూద్దాం. కొంచెం కరివేపాకు వేసేద్దాము. లాస్ట్కి కొత్తిమీర వేద్దాం. చూద్దాం ఇప్పుడు ఉడికిపోయింది వంకాయని బాగా ఉడకాలి కదా మెత్తగా ఉడికిపోయింది మంచిగా. ఇష్టం ఉన్నోళ్ళు మనం ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకొని వేసుకోవచ్చు ఇదే మసాలా దాంట్లో. అది కాకపోతే ఫస్ట్ మసాలా వేసుకొని తర్వాత ఇది వంకాయలు కొందరు అట్లా వేసుకుంటారు కొందరు ఇట్లా వేసుకుంటారు. నేనేమో మసాలా అనేది వంకాయకి బాగా పట్టాలనేది ఇట్లా వేస్తా. చూడండి వంకాయ అనేది ఉడికింది. కట్ చేసిన ఉడికింది వంకాయ మంచిగా ఉడికింది మెత్తగా బాగా వచ్చింది. గ్రేవీ చూడండి ఇంత వచ్చింది. మనకు గ్రేవీ ఇంకా చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు. ఇంకా ఉండలే పల్చని అంటే పల్చగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లగా అయిన తర్వాత కూడా పల్చగా అవుతుంది కానీ చాలా బాగా వచ్చింది చూడండి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేద్దాము. తర్వాత లాస్ట్కి వేద్దాం ఇంకొంచెం కొత్తిమీర. కొంచెం కొత్తిమీర వేసేసుకున్న ఫైనల్గా. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. చూడండి చెయ్యండి గుత్తి వంకాయ ఇది ఫైనల్గా చాలా బాగా వచ్చింది కర్రీ. సేమ్ ప్రాసెస్లా నేను ఎట్లా చేసినో అట్లా చేసి చూసి చెయ్యండి. చాలా చాలా బాగా వచ్చింది. నాకైతే సూపర్ అనిపిస్తుంది. చూడండి అసలు కలర్ అనేది చాలా బాగా వచ్చింది. చూద్దాము తినేద్దాం ఇక సరేనా.